హాయ్ హలో అందరికీ నమస్తే. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి ఏం లే నేను ఒక టాపిక్ చెప్పినా కదా, లైక్ అమ్మాయిలు అబ్బాయిలు కొత్తగా పెళ్ళైన తర్వాత ఎలా అండర్స్టాండింగ్ చేసుకోవాలి, కొత్తగా పెళ్ళైన ఇంట్రెస్ట్ ఇష్టం అనేవి లైఫ్ లాంగ్ అలా కంటిన్యూస్ అవ్వాలంటే మన బిహేవియర్ ఎలా ఉండాలని అనేది. అయితే అందులోని నేను చాలామంది అడిగిన విషయం ఏంటంటే అమ్మాయి ఎలా ఉండాలి, అమ్మాయి ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అనేదే చెప్పారు, అబ్బాయిల గురించి ఎందుకు చెప్పలేదు, అంత నెగిటివ్గా ఎందుకు మాట్లాడారు మీరు అని అన్నారు. నేనైతే ఏం నెగిటివ్ చెప్పలే. అంటే నేను ఇద్దరి గురించి చెప్పిన, కానీ అది ఎట్లా అయిపోయిందంటే ఎక్కువ శాతం మీరు అంటే హాఫే చూసినట్టున్నారు. హాఫ్ అబ్బాయి చెప్పిన. ఫస్ట్ అంతా అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుంది, అబ్బాయి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, తను ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అని చెప్పినాక తర్వాత అమ్మాయిల గురించి స్టార్ట్ చేసిన. మీరు ఎంతసేపు అబ్బాయి గురించి చెప్తుంది కదా అని స్కిప్ చేసినట్టున్నారు. అందుకే అది ఓన్లీ నేను అమ్మాయి గురించి చెప్తున్నట్టు మీరు ఫీల్ అయ్యారు. బట్ నేను ఇద్దరు గురించి చెప్పిన అనమాట. సరే ఈరోజు మనం అమ్మాయిల గురించి ముందుగా చెప్దాం. అయితే ఇది ఎందుకంటే చాలామంది ఎక్కువ మంది అమ్మాయిలే చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఫీల్ అయినట్టు అనిపించింది నాకు కొంచెం ఆ కామెంట్. అయితే నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు అమ్మాయిలకి చాలా విషయాలు ఎక్కువగా బాధ అనిపించేది ఏంటంటే కేర్ చేయనప్పుడు. ఎందుకంటే వాళ్ళ పుట్టింట్లో ఉండేటప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందని అంటే అల్లారు ముద్దుగా పెరుగుతారనమాట. అలాగా చిన్న పని చేయనివ్వరు మమ్మీ డాడీ. ఎక్కడికి బయటకు వెళ్ళాలనుకుంటే డాడీ తీసుకెళ్తూ ఉంటారు. తనకి వంట కూడా సరిగ్గా చేత కాదనమాట. ఆ వంట చేసే వరకు ఏమవుతుందని అంటే మమ్మీ అయ్యో బిడ్డ నువ్వేం చేస్తావు అని చెప్పి. అయితే ఆ అమ్మలు ఏమంటారంటే చాలా ముద్దుగా పెంచుతూ ఉంటారు. లైక్ ఎలా అంటే వద్దులే ఈ పని చేసేటప్పుడు అయ్యో బిడ్డ అయ్యో కష్టమవుతుంది, నీళ్ళు లేపుతుంటే అయ్యో కష్టమవుతుంది అట్లా. అంటే చిన్న విషయాలకు కూడా అమ్మ కదా, అమ్మ డాడీ వీళ్ళందరూ ఏంటంటే చాలా ముద్దుగా పెంచుతూ ఉంటారు. సో సడన్గా ఇక్కడికి వచ్చేసరికి చిన్న పిల్లలు చూస్తారు. ఎందుకంటే ప్రతి పేరెంట్స్కి కూడా పిల్లలు అనేవాళ్ళు పేరెంట్స్కి పిల్లలు ఎంత ఎదిగినా కూడా ఇంకా చిన్నగా కనిపిస్తారు. సో చిన్నపిల్ల ఏం తెలీదు, మా అమ్మాయి చాలా చిన్నది తనకేం తెలీదు అట్లా చూస్తూ ఉంటారు అనమాట. లైక్ దట్ ఒక్కసారి ఏమవుతుందంటే వీళ్ళకి చిన్నపిల్లలు అనిపించదు, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి చూడలేదు కదా. సో వీళ్ళకి ఏంటంటే ఒక 20 ఇయర్స్కి మ్యారేజ్ అయితే 20 ఇయర్స్ తర్వాత ఇక్కడికి వస్తారు కాబట్టి ఎంత ఉంది థర్డ్లాగా దీనికి ఏం తెలీదా అన్నట్టు అనుకుంటారు అనమాట. సో ఆ కేరింగ్ మిస్ అవుతుంది. ఎప్పుడైతే మనము తెలీదు అన్న పనులు ఓకే తనకు తెలియదేమో అని అనుకుని నేను చెప్తానులే అమ్మా, నేను చూసుకుంటానులే అమ్మా అని ఆ మోరల్ సపోర్ట్ అనేది ఇస్తే వాళ్ళు ఓకే అని హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా కాకుండా మీరు పోయి సడన్గా పోయి ఈ మాత్రం కూడా తెలియదా, ఈ మాత్రం కూడా రాదా అని అనడం. మళ్ళీ చిన్న దెబ్బ తగిలినా కూడా డాడీ కానీ మమ్మీ కానీ ఎక్కువగా కేర్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు నార్మల్గా చిన్న పెయిన్ వచ్చినా కూడా ఆమె కడుపు నొప్పి వచ్చినా, కాళ్ళ నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా చిన్నదానికి కూడా రెస్ట్ తీసుకోమని నేను ఉన్నానులే, నేను చేస్తాను నేను. ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుంది, హస్బెండ్ బాధ్యత, ఇంకా పిల్లల బాధ్యత, అందరి బాధ్యత, ఇంకా ఇంట్లో అత్తమామలతో కలిసి ఉంటే అత్తమామల బాధ్యత, అందరి బాధ్యత కూడా తన మీద ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఏమవుతుందని అంటే ఇంతమంది బాధ్యత ఉండేసరికి తను కొంచెం రెస్ట్ తీసుకుంటామంటే అది అవ్వదు. కొంచెం వర్క్ ఉంటుంది, ఎంతో కొంత చేయాల్సి ఉంటుంది. పిల్లల కోసం కానీ పేరెంట్స్ కోసం కానీ ఎవరి కోసమన్నా కొంచెం చేయాల్సి ఉంటుంది. అని నాకు బాగలేనప్పుడు కూడా వీళ్ళు చేపిస్తున్నారని మనం అనుకుంటాము, కానీ మనమే చేయాల్సిన పనులు. ఇప్పుడు బాబుకి అన్నం తినిపించడం ఉంటుంది, పిల్లలకి అన్నం తినిపించడం ఉంటుంది. వాళ్ళు మన చేతులతో తప్ప బయట తినరు. సో వాళ్ళకి ఏంటంటే మనం తినిపించాలి. ఆ టైంకి మన కేరింగ్ అవసరం. మనం బాగాలేదు పండుకుంటారంటే అత్తల దగ్గర మాట వినకపోవచ్చు, అత్త దగ్గర కానీ మామయ్య దగ్గర కానీ. ఎందుకంటే కొంతమంది పిల్లలు అమ్మతోనే ఉంటారు, అమ్మతోనే తింటూ ఉంటారు. వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకనంటే మనమన్నా సరే ఇప్పటి నుంచి పిల్లల్ని పెంచుతూ ఉంటాము. చిన్నపిల్లల్ని పెంచుకుంటూ పోయి కొద్ది రోజులు అంటే చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అబ్బా వాళ్ళ మమ్మీ దగ్గర కొంచెం హ్యాపీగా ఉంటారు. ఆ హ్యాండిల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కొద్ది రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత మనము అవన్నీ మర్చిపోతాం. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మనం ఏమనుకుంటామనంటే అబ్బాయి నేను ఇంత చిన్నప్పటి నుంచి పిల్లోడిని ఎలా పెంచాను. ఎవరైనా చిన్నపిల్లల్ని చూస్తే నేను ఇప్పుడు కూడా ఫీల్ అవుతుంది తెలుసా. అరే చిన్నపిల్లలకి పాలు ఎలా పడుతున్నారు, అన్నం ఎలా తినిపిస్తున్నారు, తనకి ఎలా తింటున్నాడు, తను ఎలా మాట్లాడుతున్నాడు, అవన్నీ ఒక మదర్ ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఎలా నేర్పించగలదని. కానీ నేను అవన్నీ దాటి వచ్చానన్న విషయమే మర్చిపోతాను. అట్లా కొంత ఏజ్ అయిపోయినాక మనం అవన్నీ మర్చిపోయినాక ఇప్పుడు ఒక చిన్న బాబుని తెచ్చి పెంచమంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఆ వయసు వరకు వాళ్ళు ఏంటంటే పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి అన్నీ ఇచ్చేసి రిలాక్స్ అయ్యే ఏజ్. ఆ ఏజ్లో వచ్చేసి మనము ఇది చెయ్యి అది చెయ్యట్లేదు అని వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే రాంగ్. ఎందుకంటే వాళ్ళ బాధ్యతలన్నీ అయిపోయినాయి. వాళ్ళు రిలాక్స్ అయ్యే ఏజ్లోనే
వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇచ్చేసేయాలి. వాళ్ళు ఎంతసేపు ఆడుకున్నంతసేపు ఆడిపిస్తారు, చదివిపిస్తారు, తినిపిస్తారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ నువ్వు చెయ్యట్లేదని అంటే బాగాలేను, నాకు బాగలేదు చెయ్యి, అది వాళ్ళ మీద డిపెండెడ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. అత్తమామల మీద అట్లా డిపెండ్ అవ్వకూడదని నా ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి ఓపిక తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏజ్ ఎక్కువ, అలసిపోతూ ఉంటారు, ఓపిక తక్కువ ఉంటుంది. అరే నేను జ్వరం వచ్చినా చేయాలా, బాగలేకపోయినా చేయాలని అంటే సిచ్యువేషన్ అలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అత్త మామయ్య మనకున్న చిన్నపిల్లలు వీళ్ళు నలుగురు సేమే. నా ఉద్దేశం అయితే అదే. వీళ్ళు నలుగురు కూడా చిన్నపిల్లలే. ఎందుకంటే ఏజ్ అయిన వాళ్ళు, గర్భిణీలు, ఇంకా వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళందరూ కూడా అంత మెచ్యూర్డ్, అంటే మెచ్యూర్డ్ మీన్స్ మళ్ళీ ఇంకో విధంగా అనుకోవద్దు, చిన్నపిల్లలు బిహేవ్ చేస్తారనమాట. ఆ ఏజ్లో వాళ్ళు ఏం కోరుకుంటారు ఇంకా నేను రిలాక్స్ అవుతున్నా కదా అనేటట్టుగా, మేము అన్నీ అనుభవించి వచ్చేసాం కదా, అంటే నేను ఇవన్నీ చూసి చేసి వచ్చిన ఇప్పుడు కొంచెం తిని చూడలేకపోతుందని వాళ్ళ సైడ్ నుంచి అనుకుంటారు. సో ఆ కేరింగ్ రాకపోవచ్చు. హస్బెండ్ అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు వైపు ఎటు సైడ్, ఆమె సైడ్ కానీ ఈయన సైడ్ కానీ మాట్లాడకుండా, సరే చూసుకొని పోవే మీ మమ్మీ డాడీ అది అట్లనేనా అని మెల్లగా ఆమెకు చెప్పడం. ఆమె మళ్ళీ ఏంటంటే ఇద్దరు ఇప్పుడు అత్తయ్యతో వైఫ్ గొడవపడింది అనుకో, ఆ గొడవపడినప్పుడు అక్కడే మనము గబుక్కుమని తిట్టేయకుండా అక్కడిద్దరు ఏం సమాధానం చెప్పకుండా గమ్ముగా వెళ్ళిపోయి తనకు సపరేట్గా చెప్పాలి లోన్లీగా ఉండేటప్పుడు. అంతేగాని అక్కడే మాట్లాడడం వల్ల ఒక్కరిది తప్పన్నా ఇంకొకరికి అయిపోతుంది. అక్కడ హస్బెండ్ రాంగ్గా పోర్ట్రేట్ అయిపోతాడు అనమాట. సో అందుకని అటు సైడ్ నుంచి మాట్లాడకూడదు, ఇటు సైడ్ నుంచి మాట్లాడకూడదు. కొంచెం సింపుల్గా వదిలేయడం బెటర్ ఆ టైంలో, నాకు తెలిసినంత వరకు. ఆ తర్వాత ఖాళీగా గొడవ అయిపోయాక మెల్లగా అది కాదమ్మా, ఇలా అమ్మ, ఇలా కాదు, నేను ఈ ఉద్దేశంతో అన్నాను అనే విధంగా వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఇప్పుడు గొడవ రాకుండా ఉండదు, ఆ కేరింగ్ లాస్ అవుతాం. ఆ కేరింగ్ అనేది అత్తమామల నుంచి రాదు, వేరే వాళ్ళ నుంచి రాదు. ఆ తాళ్ళ ఎదిగింది ఏమాత్రం తెలీదా అట్లా అంటూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, హస్బెండ్ కొంచెం కేర్ చేస్తే సరిపోతుంది. కొంచెం తిన్నావా, ఉన్నావా, బాగున్నావా అని. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరి నుంచో ఒక ఇంటి గురించి ఇక్కడికి వస్తుంది అని అంటే అత్తయ్య మంచిది, మామయ్య మంచోడు, వీళ్ళు మంచోడు, వాళ్ళు మంచోడు, వీళ్ళందరితో ఉండాలి అని రాదు కదా. ఒక భర్తని నమ్మి అతనితో జీవితం అనుకొని వస్తుంది. మరి అలాంటప్పుడు తను అనేవాడు కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే కరెక్ట్ మీన్స్ తన సైడ్ నుంచి తనకి ప్రెజర్స్ ఉంటాయి చాలా. అది వర్క్ విషయంలో కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలనే కానివ్వండి, ప్రతి విషయంలో కూడా తనకు కూడా ఒక ఉంటుంది అన్నమాట. ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఎప్పుడు మీరు రిలాక్స్గా ఉండే టైంలో కొంచెం అర్థం చేసుకొని అలా కాదు నాన్న ఇలాగా అనేసి మెల్లగా చెప్పడం నేర్చుకోవాలన్నమాట మాటలతో. హస్బెండ్ అనేవాడు కేర్ చేసేటప్పుడు అవతల బాధ ఎంత ఉన్నా కూడా అది అంత ఇబ్బంది అనిపించదు. హస్బెండ్ ఇంకా మనము పొద్దున్నుంచి సాయంత్రం వరకు పిల్లలతోని అన్ని పనులతోని చాలా అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అటువంటి టైంలో ఏమవుతుందనంటే ఇంకా ఈ హస్బెండ్స్ కూడా కేర్ చేయకపోతే నాకు ఎవ్వరూ లేరు అని ఒక లోన్లీనెస్ అనేది ఏర్పడుతుంది. ఆ లోన్లీనెస్లో ఏమవుతుందంటే వీళ్ళకి బాగా కోపం పెరుగుతూ ఉంటుంది. ఆ చిన్న గొడవ కాస్త ఎక్కడికో దారితీస్తుంది. అందుకనే ఇలాంటి విషయాలు ఏంటంటే ఎప్పుడైనా చిన్నగా ఉన్నప్పుడే మనము వాటిని తక్కువ చేసుకోవడానికి చూడాలి. అంతేగాని దబా అరిచేయడం, వాళ్ళ మీద అరవడం, వీళ్ళ మీద అరవడం, తిట్టడం అది కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం నేను కూడా చెప్పాను, అమ్మాయిలు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అలాగా. ఇప్పుడు అబ్బాయిలకి ఏంటంటే మీ ఇంట్లో మీరు పెరిగి, మీ ఇంట్లోనే మీరు ఉండి, మీ అమ్మ నాన్న మధ్య మీరు పెరుగుతారు కాబట్టి ఒక మాట అన్నా సరే, మా అమ్మాయి కదా చిన్నప్పటి నుంచి నన్ను చూస్తుంది దానికి తెలియదులే అన్నట్లు అనేసుకుంటారు. ఇంటికి వచ్చిన కోడలు అలా అనుకోదు కదా, కొంచెం అర్థం చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. సో నేనేం చెప్తానంటే మీరు కొంచెం ఓదార్చాలన్నమాట. ఆమె కూడా మొత్తము నా ఇంటికి వచ్చింది నా కోడలు అని ఓన్గా ఫీల్ అవుతున్నప్పుడు వీళ్ళు ఏదో ఒక మాట అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అప్పుడు వీళ్ళిద్దరిని కలిసి బ్యాలెన్స్ చేయాల్సింది మీరే. ఆ బ్యాలెన్స్ చేసే విధానం రావాలి ఫస్ట్. అంటే వాళ్ళని హర్ట్ చేయకుండా, వీళ్ళని హర్ట్ చేయకుండా మంచిగా అనమాట కేర్ చేస్తూ, తిన్నావా అమ్మ, బాగున్నావా, టైంకి వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు మనం దగ్గరుండి చూసుకోవడం కానీ, కేర్ చేసుకోవడం కానీ, లేదంటే హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళకి కేర్ చేయాలన్నమాట. అంటే బాగున్నావా, ఈరోజు నేను వర్క్ చేస్తాను. ఇప్పుడు మీకు అవ్వలేదని అనుకోండి, ఇవాళ రేపు రైస్ పెట్టుకుంటే కర్రీస్ మస్తు తెచ్చుకోవచ్చు. అట్లా ఏదో ఒక విధంగా ఆమెకి హెల్ప్ చేయడం కానీ ఇట్లా చేస్తే ఆమె కొంచెం హ్యాపీ ఫీల్ అయిపోతుంది. అయినా లేడీస్కి హ్యాపీ చేయడం అంత పెద్ద విషయం ఏం కాదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ప్రేమగా బాగున్నావమ్మా అని పక్కన కూర్చొని ఈరోజు ఎలా గడిచింది అని వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చెయ్యరు. నేను కూడా ఒక గర్ల్ని కదా, నా పరంగా చెప్తాను, ఏం ఎక్స్పెక్ట్ చెయ్యం హస్బెండ్స్ నుంచి. లైక్ తిన్నావా, ఉన్నావా, ఏం చేస్తున్నావు, ఈరోజు ఎలా గడిచింది మేము చెప్పేటప్పుడు వింటే సరిపోతుంది.
మేము ఇది చెప్తున్నాను అని వింటే సరిపోతుంది. మా అమ్మాయి ఇది చెప్తుంది, మా వైఫ్ ఇది చెప్తుందని వింటే సరిపోతుంది. దానికేం మీరు ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మేము చెప్పము, అవి సాల్వ్ చేయాలని మేము కోరుకోము, ఏముండదు. జస్ట్ లైక్ వింటే చాలు అలా అనమాట నేను చెప్పేది అది. సో ఇలా ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యామిలీస్లో చిన్న చిన్న ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఎప్పుడైనా పెద్ద గొడవ జరిగింది, విడిపోయేంత పెద్ద గొడవ జరిగిందని అంటే ఖచ్చితంగా చిన్న గొడవల నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే.